వార్తల్ని చూద్దాం. ప్రతిపక్షాల కట్టడికే ఫోన్ ట్యాపింగ్ చట్టవిరుద్ధమని తెలిసే చేశాం. భారతీయ జనతా పార్టీని ఇరుకుని పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. కేసీఆర్ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకున్నాం. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం మహేందర్ రెడ్డి సహా మరికొందరు బీఆర్ఎస్ నేతలపైన నిఘా ఉంచాం అంటూ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలని వెల్లడించిన వార్తను చూడొచ్చు. ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఇక రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం చిత్రకారుడు రుద్ర రాజేశంకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించాలని స్పష్టీకరణ. జూన్ 2న ఆవిష్కరణకు అవకాశాలు అంతంత మాత్రమే. రాష్ట్ర గేయం జయ జయ హే తెలంగాణ అయితే సిద్ధమైంది. ఇవాళ సోనియా గాంధీని రేవంత్ రెడ్డి కలవబోతూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు ఆహ్వానించబోతూ ఉన్నారు. ఇక ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు జరపాలి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్సీ పోలింగ్ 72.37%. ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది పోలింగ్. జూన్ 5న కౌంటింగ్. 3 రోజుల పాటు కౌంటింగ్ కొనసాగే అవకాశాలున్నాయి. మతతత్వ శక్తులు గెలిస్తే దేశానికి ప్రమాదం అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధిక సీట్లలో నెగ్గాలంటే భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్కు వెళ్లి పోటీ చేయాలని ఎద్దేవా చేశారు. కోజికోట్లో జరిగిన ప్రచార సభలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయ నాయకురాలినే అనే బెయిల్ను అడ్డుకుంటూ ఉన్నారు. సామాన్యులకున్న హక్కులు కూడా ఉండవా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత వాదనలు వినిపించారు. దర్జాగా నాయకులు జైళ్లలో కార్యకర్తలు అనే వార్తను ఈనాడు హైలైట్ చేస్తోంది. డబ్బు, పలుకుబడి, అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు బడా నాయకులు. అవేవీ లేక చెరసాలల్లో అమాయకులైన అనుచరులు మగ్గుతున్నారనే వార్త ఇది. ఇక పిన్నెల్లికి అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే ఓట్ల లెక్కింపు రోజున ఈ నేరాలని పునరావృతం చేస్తారు. ఫిర్యాదుదారుల తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. 9 కేసుల్లో పిన్నెల్లి నిందితుడు. పోలీసులను గాయపరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న పీపీ వాదనలు పూర్తి. ఇవాళ తీర్పు వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు పెట్టిన వార్తను చూస్తూ ఉన్నాం. పేర్ని కిట్టు అనుచరుల పని అంటూ జనసేన నాయకులు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలోనూ బాధితుడు ఇంటిపైన వైసీపీ అనుచరులు దాడి చేశారు అని జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. బాబు సేవలో బదిలీ బలగాలు అనే వార్త చూస్తూ ఉన్నాం సాక్షిలో. హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు. పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులో తారుమారు. ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారం. కౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందని సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదించారు. ఇక మహిళల ఖాతాల్లో నెల 8,500 రూపాయలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూలై నుంచే వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇస్తూ ఉన్నారు. వార్షిక ఆర్థిక సాయాన్ని 2 లక్షలకు పెంచే అవకాశాలున్నాయి అంటూ హామీ ఇచ్చారు. ఇక నెక్స్ట్, ఓటమికి బాధ్యుల్ని చేయరు అంటే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి ఓడిపోతుంది. సో ఇండియా కూటమి ఓడిపోయిన తర్వాత ఆ బాధ్యతను మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన భుజాల మీద వేసుకుని ఆయన మాత్రమే రిజైన్ చేస్తారు. రాహుల్ గాంధీని కానీ ప్రియాంక గాంధీలను కానీ బాధ్యుల్ని చేయరు అంటూ యూపీ సభల్లో అమిత్ షా కామెంట్ చేశారు. రాహుల్ వచ్చాక కాంగ్రెస్ ప్రమాణాలు పడిపోయాయంటూ కూడా ఎద్దేవా చేశారు. ఇక మతపరమైన రిజర్వేషన్లను అనుమతించేది లేదు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నంతకాలం దేశంలో మతపరమైన రిజర్వేషన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఇక పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి అమిత్ షా ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలను బెదిరిస్తూ ఉన్నారు అంటూ
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే హిమాచల్ సర్కార్ను కూడా కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు అంటూ ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో విశ్లేషణ కొనసాగుతుంది. చూసి